దేవుని నామానికి వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఇచ్చిన కృపను బట్టి అవకాశం బట్టి దేవాది దేవునికి ఎంతగానో నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం చూడాలన్నా ఆయన కృప ఆయన దయ ఉండాలి. ఎందుకంటే మనం ఈరోజు బ్రతుకుచున్నాము, ఊపిరి పీలుస్తున్నట్టు ఎవరి దయవల్లండి? దేవుని దైవం ఆయన కృప వల్ల మాత్రమే. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం ఎందుకో దేవుడు నా జీవితంలో కార్యం జరిగించట్లేదని అనుకుంటాం. కానీ ఏదైనా దేవుడు మనకి ఒక మేలుకరమైనది, శ్రేష్టమైనది దేవుడు మన జీవితంలో చేయబోతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, మన వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 చూద్దాం. ఆయన మార్గంలో పోచుండగా పుట్టుగుడ్డి అనే ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడి పుట్టుటకు ఎవరు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా యేసు, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీళ్ళందు ప్రత్యక్షమగుటకే వీడు గుడ్డివాడిగా పుట్టింది. హల్లెలూయా. దేవుని నామానికి ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏమంటుందంటే, ఇక్కడ గుడ్డివాడిని ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ గుడ్డివాడి యొక్క అంటే అతను అంటే చాలా మంది అడుగుతుంటారు కదా, అంటే ఏంటి వీడి పాపమా, లేకపోతే వీడి తల్లిదండ్రుల పాపమా, లేకపోతే వీడు ఏ శాపం భరించాడు అందుకే ఇలాగ వచ్చాడని చెప్పేసి మనల్ని కూడా కొన్నిసార్లు క్వశ్చన్లు వేస్తుంటారు. అలాగే గుడ్డివాడి విషయంలో కూడా అలాగే అంటే శిష్యులు అడుగుతున్నారు, ప్రభా వీడా లేకపోతే వీడి తల్లిదండ్రుల వల్లే పాపమా అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడైతే యేసయ్య అంటున్నారు, వీడు కాదు, వీడి తల్లిదండ్రులు కూడా కాదు, కానీ దేవుడి మహిమ ప్రత్యక్షం ఒకటికే ఇలాగ పుట్టాడని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడి కార్యాలు మన జీవితంలో జరగడానికి కొన్ని సందర్భాలు ఏంటంటే అనేక సార్లు అనేక మంది మనల్ని అంటే అవమానిస్తూ ఉంటారు, బాధ పెట్టిస్తూ ఉంటారు. ఎలాగనుకున్నారంటే, ఎందుకో వీడు ఎందుకు ఇప్పటికీ ఆశీర్వదించబడలేదు, లేకపోతే వీడి జీవితం ఎలాగే ఉంది, ఎందుకు ఇంకా వీడి జీవితంలో ఏ పని కూడా జరగట్లేదు అంటే, అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత కొరకే అది కొన్ని సందర్భాల్లో దేవుని మహిమ కొరకు మన జీవితంలో జరుగుతుంటుంది. మనం అనుకుంటాం, చాలా మంది అంటారు, ఎందుకు వీళ్ళు ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్గా ఉన్నప్పటికీ వీళ్ళ జీవితంలో ఏ కార్యం జరగలేదని మనం అనొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీరి యొక్క పాపం కానీ కాదు, కానీ దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షం ఒకటికే అలా ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ఈరోజు నీ జీవితంలో కొన్నిసార్లు ఏదైతే జరగలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ యేసయ్య అంటున్నారు అది ఆయన మహిమ కొరకే దేవుడు చేయబోతున్నారు. నన్ను ఒకసారి ఒక వ్యక్తి అడిగారు, ఎందుకో దేవుని చేతిలో కొన్నిసార్లు ఎలాగ అవుతుంది అంటే, నీ పాపమా నీ తల్లిదండ్రుల పాపం అంటే, అప్పుడు నేను ఇదే వాక్యం చెప్పాను, వీళ్ళ తల్లిదండ్రుల పాపం కాదు, నా తల్లిదండ్రుల పాపం కాదు, కానీ దేవుడు మా జీవితంలో ఒక కార్యం జరిగించడానికి మనల్ని ఒక దినము హెచ్చించాలన్నా, లేకపోతే మనం ఎవరి దగ్గర సిగ్గుపడుతున్నామో, ఎవరి దగ్గర అయితే అవమానించబడుతున్నామో, దేవుని మహిమ కొరకే. మనకు ఒక నింద వస్తుందా, దాన్ని బట్టి దేవుని స్తుతించండి. మనకు ఒక బాధ వస్తుందా, దాన్ని బట్టి దేవుని స్తుతించండి. పొట్టుగురుటి వాడు నా మనిషిని కన్నులు దేవుడు తెచ్చిన దేవుడు. ఈరోజు ఎవరి దగ్గర అయితే నువ్వు మామూలించబడతావో వారి కన్నులు కూడా దేవుడు తెరవబోతున్నారు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అతను అంటే చిన్నప్పటి నుంచి కూడా గుడ్డివాడి పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని అతను గుడ్డివాడిగా పుట్టాడంట. పుట్టిన మొదలుకున్నప్పుడు కానీ శిష్యులు అయితే అడుగుతున్న, ప్రభా నేను తల్లిదండ్రుల లేకపోతే వీడి పాపమా, ఎవరి పాపం ఇతని మీద ఉందని చెప్పేసి అంటే, ఎవరి పాపం కాదు, వీడి తల్లిదండ్రుల పాపం కూడా కాదు, కానీ దేవుని మహిమ ప్రత్యక్షం ఒకటికే. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా అనేక మంది నన్ను క్వశ్చన్ అడగచ్చు, ఎందుకు నీ జీవితంలో ఇంకా వివాహం కాలేదు, లేకపోతే ఎందుకు నీ జీవితంలో ఏది సక్సెస్ అవ్వలేకపోతున్నావు, లేకపోతే ఎందుకు ఇంకా నీ గర్భఫలం లేదు, ఎందుకు నీ కుటుంబం ఇంకా ఎలాగే ఉంది, ఇంకా నీ బ్రతికి ఎలాగే ఉంది అని చెప్పేసి నన్ను అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వస్తావో ఆయన సన్నిధిలో, ప్రభా నన్ను నిందిస్తున్నప్పుడు, మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట నిందించినప్పుడు, అవమానం ఉంది అంటే మనం పడినప్పుడు స్టెప్ బై స్టెప్ నువ్వు ఎప్పుడైతే వెళ్తున్నావో, కానీ అందులోనే దేవునికి ఒక ఆశీర్వాదం అనేది దేవుడు దాచించిన. ఈ పొట్టుగుడ్డు అని కూడా చూసి అనేక మంది, వీడు గొడ్డువాడు, వీడు కళ్ళు లేవు అతను అధికారించవచ్చు, అనేక మంది ఇరుగు పరివారు అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి తల్లిదండ్రులు కూడా అతను అవమానించవచ్చు. కానీ దేవుడైతే ఆ నిందంతటిని తీసి అతని కళ్ళుని ఏం చేశారండి, ఆయన కన్నులు తెచ్చాడు. ఈరోజు నీ పరిస్థితిని కూడా నీ ఇంట్లో నేను ఎక్కిరించవచ్చు, లేకపోతే నేను బాధపరిచి మాట్లాడి ఆడచ్చు, కానీ ప్రతిదీ కానీ మహిమ కొరకు అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. కానీ కొన్ని సందర్భాలు మనం ఏమనుకుంటా అంటే,
ప్రభా నిజమే నా పాపమా, లేకపోతే నా తల్లిదండ్రుల పాపమా, లేకపోతే ఎవరి శాపం నా మీద ఉంది, ఇంకా నువ్వు బ్రతికి ఇలాగే ఉందని నువ్వు అనుకుంటున్నా కానీ అది కాదు. దేవుని చెంతకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ చెంతే కానీ నీ బాధే కానీ, లేకపోతే నువ్వు ఎందుకు అవమానించబడుతున్నావు అంటే దేవుడు అక్కడ నీ పట్ల ఒక కార్యము దేవుడు జరిగించబోతున్నావు. నువ్వు ఎక్కడైతే సిగ్గుపడుతున్నావో, ఎక్కడైతే తలదించుకొని బ్రతుకుతున్నావో అక్కడే దేవుడు నేను హెచ్చించే స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన దేవుని స్తోత్రం చెప్తాం. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయనకు అసాధ్యమైనది అంటే ఏది కూడా లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే అతను ఎందుకు ఇలా పుట్టాడంటే అది కాదు, అక్కడ దేవుని యొక్క మహిమ అక్కడ ఉండడానికే. అక్కడ దేవుడు తన అంటే అది తన జీవితంలో కార్యం జరగాలి. ఈరోజు నీ పరిస్థితి ఎటువంటి క్లిష్ట పరిస్థితి అవ్వచ్చు, కానీ క్లిష్ట పరిస్థితి అనేది దేవుళ్ళు లేకపోతే ఏ కార్యం కూడా జరగదు. దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో కార్యం అనేది జరుగుతుంది. ఆయనతో సహవాసం చేయకుండా, ఆయనతో లేకుండా ప్రభా నా జీవితాన్ని మార్చే నువ్వు చర్చికి వెళ్ళకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా అంటే దేవుని జీవితంలో ఏ కార్యం అయితే జరగదు. నువ్వు నిందలు భరించవచ్చు, అవమానాలు భరించవచ్చు, కానీ ఏది భరించినా ఆయనతో నువ్వు సహవాసం అనేది లేకపోతే ఏది కూడా నీ జీవితంలో కార్యం అనేది జరగదు. నువ్వు కార్యం జరగాలి, నువ్వు ఆయన పట్ల నీ పట్ల కార్యం నువ్వు చూడాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు నేను అవమానిస్తున్నారా, నేను ద్వేషిస్తున్నారా, నేను బాధిస్తున్నారా, నేను నీ శత్రువులు కూడా దేవుడు ఒకటి చెప్పారు, మన శత్రువులు కూడా మనం ప్రేమించాలట. వాళ్ళు ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళ దగ్గర దేవుడు మనం హెచ్చించబోతున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకేమంటున్నారంటే అతనంట వీరి అంత ప్రత్యక్ష దేవుని క్రియలు వీరి ఎంత ప్రత్యక్ష పరచబడితే వీడి గ్రొడ్డివాడిగా పుట్టినంట. హల్లెలూయా. దేవుని నామానికి ఉన్నాం. అక్కడ పరిసర శాస్త్రులు కొంతమంది అడుగుతున్నారట, వీడు ఎలా పుట్టాడు, ఇది ఇతను మీ కొడుకేనా అని చెప్పేసి. ఈరోజు దేవుడు తలకిందులుగా కూడా నీ లైఫ్ని దేవుడు చేంజ్ చేయబోతున్నారు. ఎవరైతే నిజంగా తినేనా ఈ వ్యక్తేనా అని చెప్పేసి నిన్ను చూసి ఆశ్చర్యపోయి దేవుడు ఆ రోజులు దేవుడిని జీవితంలోకి తీసుకురాబోతున్నారు. హల్లెలూయా. అక్కడంటూ అడుగుతున్నారంట, ఆ తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళిపోయి పరిసర శాస్త్రులు అడుగుతున్నారట, నిజంగా వీడు నీ కుమారుడేనా లేకపోతే ఇంకెవరంటే బాబా నా కుమారుడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట. ఈరోజు దేవుడు నీ జీవితం కూడా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలంటే ముందుగా నువ్వు ఏం చేయాలండి, దేవుడి సన్నిధిలో అయితే ఒకటి చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో ఉండేటప్పుడు మనకు శ్రమలు రాకుండా ఉండవు, బాధలు రాకుండా ఉండవు, కష్టం రాకుండా ఉండదు. కానీ డైరెక్ట్గా అయితే ఎప్పుడు వేసే దీవించరు. ఆయన ప్రతి సేవకుడు కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే, ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు బాధ అనుభవించి వచ్చిన వాళ్ళే దేవుని సన్నిధికి వస్తే దీవించబడతాం కాదు. దేవుని సన్నిధిలో శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ప్రతిదీ కూడా ఎదుర్కొనేటప్పుడే దేవుని జీవితంలో అయితే గొప్ప కార్యం జరిగిస్తారు. ఆ అవమానాలు ఏమి నాకొద్దు, ఆ బాధలు ఏది నాకొద్దు అంటే దేవుని యొక్క మహిమ నువ్వు ఎప్పటికి వచ్చేవాళ్ళు, దేవుని యొక్క కార్యాన్ని నువ్వు ఎప్పటికి వచ్చేవాళ్ళు. నువ్వు పుట్టుగురుడు అనే మనుషులు అనేక మంది చేత అవమానించబడవచ్చు, హేళన చేయించవచ్చు, కానీ దేవుడు ఒక టైం వచ్చేసరికి దేవుడు అతన్ని హెచ్చించారు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. నమ్మని వారి దేవుని స్తోత్రం చెప్తాం. మన దేవుడు ఉన్నవాడు అనేవాడు, ఆయనకు అసాధ్యమైనది అంటే ఇది కూడా లేదు. ప్రేమ దేవుని బిడ్డ, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ పరిశీలి శాస్త్రాలు ఇరుగు పొరుగు వారు ఎలాగైతే నన్ను బాధించవచ్చు, లేకపోతే ఈ పిల్ల ఇంకా ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, లేకపోతే నీకు పిల్లలు లేరని, లేకపోతే నీకు ఉద్యోగం లేదని నిన్ను ఎవరైతే హేళనగా చూశారో వాళ్ళందరూ హేళనని దేవుడు నిన్ను ఏం చేయబోతున్నారంటే ఒక నవ్వినట్లు దేవుని జీవితాన్ని చేయబోతున్నారు. వికసించే పొగ వల్ల దేవుని జీవితాన్ని చేయబోతున్నారు. ఎక్కడైతే నిందలు అవమానాలు ఏ బాధ అయితే నువ్వు పడ్డావో ఏసి అక్కడ నేను హెచ్చిగా ఉంచబోతున్నారు. హల్లెలూయా. ఈ పుట్టుకురుటి వాడి జీవితంలో కార్యం జరిగించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తారు. ఎందుకంటే కాకపోతే ఒకటి, మొట్టమొదటిగా దేవునికి నువ్వు సాక్రిఫైస్ అనేది చేసుకోవాలి, దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. ఆ సమర్పణ అనేది నీ జీవితంలో లేకపోతే ప్రభా నేను ఎంత ప్రార్థన చేసినా, నువ్వెంత కన్నీరు అంటే నేను ఉపవాసం ఉన్నది కాదు, దేవుని సంతలోకి వెళ్ళి గోజాడినప్పుడు మాత్రమే నీ జీవితంలో కార్యం నువ్వు చూడగలవు. ప్రేమ దేవుని బిడ్డ, పుట్టు గుడ్డువాడని మనుషుని జీవితంలో దేవుడు కళ్ళు తెరిపించింది. ఇంకా నువ్వు ఎలాగున్నావో లేకపోతే నీ పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి గమనించుకో. ప్రేమ దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ఆయన వాక్యం చదివినప్పుడు ఆయన వాక్యం మనకి ఎలా ఉంటుందండి, అద్దం వలె ఉంటుంది. ఆ అద్దాన్ని చూసుకునేటప్పుడు మనలో ఏ లోపం ఉందో కనిపిస్తుంది. అదే దేవుని వాక్యం చదివినప్పుడు కూడా నీకు ప్రతి లోపం కూడా దేవుడు చూపిస్తారు. నీకు ప్రతి ఇది కూడా ప్రభా నిన్ను అంటే అనుకోవచ్చు,
ప్రభా నాకేనా నిందలు, నాకేనా శ్రమలు అంటే ఎవరికి వస్తాయండి నిందలు శ్రమలు? ఆయన ప్రేమించిన వారికి వస్తాయి. ఆయనే లోకంలో ఉండేటప్పుడు అనేక శ్రమలు అనిపించారు, బాధలు అనిపించారు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనే నిలబడి ఈరోజు దేవుడు ఆ శక్తిని మనకి ఇచ్చారు. ఎంతమందిని ఉందించవచ్చు. నా దేవుడు ఒకరోజు నన్ను తల్లగానే ఉంచుతాడు కానీ తోకగా నన్ను ఆయన నియమించడని చెప్పేసి మనం దేవుని వాక్యం చెప్పాలి. ఎందుకంటే ఆ పుట్టుగుడ్డులో ఒక మనుషుల కళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆ కళ్ళు అలాగ ఉండి అతను ఒకసారి కళ్ళు తెరబడ్డాడంటే దానికి ఆశ్చర్యం అండి. దానికి అసాధ్యమైనది ఏముందా? ఈరోజు ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు మార్చిన దేవుడు. ఆయనకు ఆఫ్టర్ అండి నీకు ఉద్యోగం అవ్వడమే కానీ లేకపోతే ఏదైనా సరే నీ జీవితంలో నీకు రోగం ఉందా ఏదైనా సరే దేవుడు నామని విశ్వసించిన వారికి ఏమవుతుందంట? ఆ రోగం నుంచి విడుదల వస్తాయి, బలహీనతలన్నీ పోతాయంట. విశ్వాసం లేనప్పుడు నీ జీవితంలో ఏ కార్యం కూడా నువ్వు చూడలే. విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడు నీ జీవితంలో అయితే గొప్ప కార్యాలు జరిగిస్తాయి. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నేను అడగచ్చు మీరు కన్నవారా లేకపోతే ఎవరి పాపము ఎవరి శాపము? కొంతమంది అడుగుతుంటారు ఏది మీ కుటుంబం అంతా ఎలాగే ఉంది, ఎప్పుడు మీకు బాధలు, ఎప్పుడు చూసినా కన్నీరు, ఎప్పుడు చూసినా మీకు శ్రమలే, ఎప్పుడు మీ జీవితంలో ఎలాగే ఉంటాయంటే దేవుడు ఒక్కరోజు హెచ్చించే టైం వచ్చేసరికి ఈ పరిశీలి శాస్త్రంలో నోరు మూసుకుని ఉండవలసిందే. హల్లెలూయా. దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి కార్యమే జరిగించగలిగారు, ఎటువంటి సమస్యలను తీయగలరు. కానీ ఆయన ఎందు విశ్వాసం నమ్మకం మాత్రం ఉంచారు. పుట్టుగుట్టువాడని మనుషుడు ఆయన బట్టి ప్రభా నువ్వు నా నిజంగా నన్ను స్వస్థపరుస్తావా, నాకు కళ్ళు వస్తాయని అతను అడగలేదు. ఒకటే దేవుడు అతను స్వస్థపరిచేది నమ్మాడు. వెళ్ళిపోయి అనేక మంది చూపించుకున్నాడు తాను. అంతేగాని ప్రభా నాకు నిజంగా కళ్ళు వస్తాయా లేకపోతే ఈరోజు అవుతుంది కార్యం జరుగుతుందని అతను అవిశ్వాసం ఉంచలే, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు. ఈరోజు నువ్వు కూడా ఎవరిని ఎందుకు విశ్వాసం ఉంచారు? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కార్యాన్ని చూడగలరు, ఆయన మహిమను చూడగలరు. ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం లేకపోయినప్పుడు నీ జీవితంలో ఏ కార్యం కూడా నువ్వు చూడలేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా చర్చగా, ఎన్ని సంవత్సరాలైనా ఫాస్టింగ్, కానీ కార్యం అయితే నువ్వు చూడలేదు. ప్రేమ ఎంత ఏం బిడ్డ, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు. అయ్యా నువ్వు నిజమే నా జీవితంలో కార్యం జరిగిస్తావయ్యా, మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు ప్రభా అని చెప్పేసి దేవుని సన్నిధిలో నువ్వు అట్టి రీతిగా ఆయన సన్నిధిలో లోబడాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రతి కార్యం కూడా జరుగుతుంది. ఈరోజు ఏదో ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన జవాబు రావాలంటే నువ్వేం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఏదో అవుతుందిలే అయినప్పుడు అవుతుంది, అది కాదు. పుట్టుకుడు వాడు ఆయన చెప్పిన మాట విన్నాడు, లోబడ్డాడు, దేవుడు ఆత్మ పట్ల కార్యం జరిగించాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నేను లేదని అనొచ్చు, కానీ దేవుడు నిన్ను ఆయన మహిమ కొరికే దేవుని చేతిలో కార్యం జరిగించబడుతున్నావు. భరించు, నిందలు వస్తున్నాయి భరించు, అవమానాలు వస్తున్నాయి భరించు, ఎవరైనా నిన్ను బాధపడుతున్నారు భరించు. కానీ ఒక దినం వచ్చేసరికి ఆయన నిన్ను హెచ్చించిపోతున్నాడు. ఒక దినం వచ్చేసరికి ఒక ఉన్నతముగా దేవుడు నిన్ను ఉంచిపోతున్నాడు. ఆయన సన్నిధిలో ఉండేటప్పుడు క్రిస్టియన్స్ మనం దేవుని బిడ్డలకు ఉండేటప్పుడు మనకు శ్రమైన వస్తుంది, బాధ అయినా వస్తుంది, దుఃఖమైన వస్తుంది. కానీ అందుకే కీర్తన గ్రంథంలో అంటే సాయంకాలం మేలుకొచ్చి రాత్రి ఉండి నేను ఉదయం సంతోషం కలదు. మనకి ఏంటంటే ఈ క్షణానికి దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ ఆ కన్నీటిని నాచనగా మార్చేవాడు కూడా ఆయనే. ఆయన కూడా ఇప్పుడు పుట్టుకున్నట్టు వాళ్ళు అనుకోండి ప్రభా అందరికీ కళ్ళు అందరూ చక్కగా చూస్తున్నారు, నేను చూడలేకపోతున్నాను అతను బాధపడండొచ్చు. కానీ అతని హృదయం ఎవరు ఎరిగినారండి? మన ఏసే ఎరిగిన. ఈరోజు నువ్వు కూడా నన్ను ఎవరు చూడట్లేదు ప్రభా, నా జీవితం ఎలాగా ఉందంటే నేను చూచివాడు ఒకడున్నాను, ఏసే మాత్రమే. నీ హృదయ వేదన, నీ కన్నీటిని తుడిచిపడాలని మాత్రమే. నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి వస్తావో ఆయన నీ జీవితంలో ఎలాగానే ఆయన నీకు బ్లెస్సింగ్, ఎలాగానే వేద దీవించబడతావు కాదు. కానీ శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కానీ వాటిలన్నిటిలో బట్టి శ్రమలో బడిని వెళ్ళినప్పుడు దేవుడు ఒక మంచి ఉన్నతంగా దేవుని ఉంచుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకాడు. కాబట్టి ఈరోజు నన్ను ఎవరైనా అనొచ్చు, కానీ అది దేవుని మహిమ కొరికే, ఆయన ప్రత్యక్షపరచబడడానికి, ఆయన యొక్క మహిమ చూడడానికి ఎవరిని నన్ను ప్రభా నిజమే నన్ను ఎవరైనా అనుకోండి ప్రభా నువ్వు నా జీవితంలో అయితే కార్యం జరిగిస్తాను అనే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగదు. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. హల్లెలూయా. పరిశుద్ధి ప్రార్థన చేసుకుని పరిశుద్ధమైన దేవా తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి దేవా ఈ ఆదివారం కలిసి సమయంలో ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి అవకాశం బట్టి ఉందంటారు. వాక్యం వెంటనే ఏ బిడ్డని సరే వారి జీవితంలో ఇంకా ప్రభాతాన్ని ఎక్కడైతే అవమానించబడుతున్నారో అది నీ మహిమ కొరకే, నీ కార్యం కొరకే ప్రభా. కానీ నీ కొరకు ప్రభా మా దేవ మాకు నిందులు వస్తాయి ప్రభాతాన్ని, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి ప్రభాతాన్ని, ఏవి వచ్చినప్పుడు నీ ప్రభా వాటిని మాకు ఉన్నతముగా ఉంచడానికి ప్రభా ఏదైనా మేము భరించే కృపను దయచేయండి దేవాతాన్ని. పుట్టుగుడ్డి వారి జీవితంలో ప్రభాతాన్ని వీరవిని కన్ను తల్లి వారి పాపం అంటే
కాదని మీరు చెప్పిన ఆయన తండ్రి ప్రభా తండ్రి నీ యొక్క కార్యం జరగడానికి నీ యొక్క మహిమ అక్కడ ఉండడానికి కాబట్టి ప్రభా అదే రీతి ఏ బిడ్డ అయితే వేస్తారిపోతున్నారు, ఏ బిడ్డ అయితే ప్రభా తండ్రి దేవ మా జీవితంలో ఇంక కార్యం జరగదనుకుంటున్నారు, దేవ పెట్టుకుంటే వాళ్ళ విషయంలో అడిగైతే కార్యం జరిగించారు, వాళ్ళ జీవితాన్ని కార్యం జరిగించి ఈ వార్త ఉంటుంది ప్రతి బిడ్డ ప్రభావ మాకు ఎవరైతే ప్రభా తండ్రి దేవ మాకు సపోర్ట్ చేసిన ప్రతి దేవ తండ్రి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించారు, వారి కుటుంబంలో నెమ్మది సమాధానం ఆరోగ్యం ఇచ్చి ప్రభావ వారి జీవితంలో ఇంకా ఎక్కువ కార్యాలు జరిగించి వారి వాక్యంలో ప్రార్థనలు ఎదిగే బిడ్డలకి సహాయం దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వచ్చినాం తండ్రి, ఆమేన్.